ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో దంచికొట్టిన అతి భారీ వర్షాల తీవ్రత ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు, మరింత పెరుగుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణానది ఉగ్రరూపాన్ని ధరించింది, వరద నీటితో పోటెత్తుతోంది. దీని ప్రభావం ప్రకాశం బ్యారేజీ తీవ్రంగా పడింది. బుడమేరుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. విజయవాడ, అమరావతి ప్రాంతాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. సింగ్నగర్, చిట్టినగర్, సితారా, రాజరాజేశ్వరిపేట, యనమలకుదురు, జక్కంపూడి వంటి ప్రాంతాల వాసులు వరద నీటిలో కాలం వెల్లదీస్తున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సిబ్బంది వారికి సహాయాన్ని అందించారు. ఆహారం ప్యాకెట్లు, మంచినీటిని సరఫరా చేశారు. రాత్రివేళ సహాయక చర్యలు కొనసాగాయి. వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్లలో ఇంటింటికి వెళ్లి ఆహారం, నిత్యావసర సరుకులు అందించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రికార్డు స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం కనిపించింది. రాత్రికి దీని తీవ్రత 11.20 లక్షల క్యూసెక్లకు తగ్గినట్లుగా విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. వర్షాలు, వరద తీవ్రత తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సహాయక పునరావాస చర్యలను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇక దీనికి సంబంధించిన మరింత అప్డేట్ మా గుంటూరు ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. 2 రోజులుగా వర్షాలు విజయవాడని ముంచెత్తాయో, ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ పరిస్థితి మెల్లమెల్లగా కురుటుపడుతుందనే చెప్పాలి. ఎందుకనంటే నిన్నటి నుంచి సీఎం చంద్రబాబు పూర్తి స్థాయిలో ఈ సహాయ సహకార కార్యక్రమాల్లో ఆయన అక్కడే ఉన్నాడు. అలాగే డ్రోన్ల సహాయంతో, అలాగే బోట్ల సహాయంతో, హెలికాప్టర్ల సహాయంతో ప్రజలను రక్షించే పనిలో అధికారులంతా అక్కడే పనిచేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, అలాగే రెస్క్యూ టీం కానీ మొత్తం అక్కడే ఉంది. దాదాపుగా 23 మంది ఐఏఎస్లు విజయవాడలోనే మకాం వేశారు. మంత్రులు మకాం వేశారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు. అలాగే ఆహారం, నీరు అందించే దానిలో అక్కడ ఉన్నటువంటి విజయవాడకు సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి హోటల్స్ ని, రెస్టారెంట్స్ ని ఈ సహాయ సహకార కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రభుత్వం చేపట్టే ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రజలు కానీ, మంత్రులు కానీ, లేకపోతే ప్రతి ఒక్కరు దీనిలో భాగస్వామ్యం కావాలి, విజయవాడను మనం రక్షించుకోవాలి అనే దాని మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ అయితే జరుగుతూ ఉంది. నిన్న సీఎం చంద్రబాబు వెళ్ళిన తర్వాత ప్రతిపక్ష నేత ఎవరైతే ఉంటారో సీఎం జగన్ కూడా అక్కడ ఉన్నటువంటి సింగ్నగర్ కాలనీ, అలాగే కృష్ణా బ్యారేజ్ వద్ద ఏదైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అన్నింటినీ గమనించారు. ఈ ప్రస్తుతం అయితే సహాయ కార్యక్రమాలు అయితే చాలా స్పీడ్ గా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇంకా కృష్ణా బ్యారేజ్ వద్ద ఉధృతంగా ఈ యొక్క నీటి ప్రవాహం ఏదైతే సాగుతూ ఉందో, ఆ ప్రవాహం వల్ల కింద ఉన్నటువంటి లంక గ్రామాలు ప్రజలు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా ఇప్పటికే 18 లంక గ్రామాలు అయితే నీట మునిగాయి. అలాగే బుడమేరు అంటే ఆ ఉధృతి ఇప్పుడిప్పుడే మెల్లగా తగ్గుతా ఉంది. కాకపోతే ఇంకా 5-6 అడుగుల మేర ఈ యొక్క పరిసర ప్రాంతాలు అయితే నీరు నిల్వ ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ప్రజలు అక్కడి నుంచి ఎవరైతే రిస్క్ గా ఉన్నారో, లేకపోతే ఇబ్బందులు పడుతున్నారో, అలాగే ఎక్కడైతే పూర్తిగా జల దిగ్బంధంలో ఉండిపోయారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసే భాగంగా వీళ్ళంతా చేస్తున్నారు. ఇదొక అంశం. అయితే కృష్ణా బ్యారేజ్ వద్ద నిన్న ఏదైతే బోట్లు దానికి 69వ గేటుకి బలంగా తాకాయో, ఇప్పుడు అది ఏం జరుగుతుందా అనేటటువంటి ఆందోళన అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తా ఉంది. దీని మీద అధికారులంతా గట్టిగా ఏం చేయాలనే దాని మీద పూర్తిగా ఆలోచన చేస్తా ఉన్నారు. అయితే ఇది కానీ, అంటే 69వ గేట్ కానీ ఏదైనా కానీ జరిగితే పెద్ద ఎత్తున ఖచ్చితంగా ప్రమాదం అనేటటువంటి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్రాహ్మణి నరేంద్ర, అలాగే చెప్పండి, ఇప్పుడిప్పుడే వరద తగ్గుముఖం పడుతున్నట్లుగా తెలుస్తోంది. సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? అలాగే ఈ రోజు కూడా సీఎం చంద్రబాబు వరద ప్రాంతాల్లో పర్యటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ఖచ్చితంగా బ్రాహ్మణి సహాయ సహకారాలు అయితే ఖచ్చితంగా
చాలా స్పీడ్ అందుకున్నాయని మాత్రం చెప్పొచ్చు. సీఎం ఎక్కడికి వెళ్ళట్లేదు. మొన్న చూస్తే కలెక్టరేట్ లో రాత్రంతా ఆయన అక్కడే ఉన్నారు. నిన్నంతా పూర్తిగా బుడమేరు ప్రాజెక్టు పై పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేశారు. అలాగే బుడమేరు నుంచి ఎక్కడెక్కడ కరకట్టలు తెగిపోయాయి, అలాగే ఇక్కడికి రావడానికి కారణాలు ఏంటి అనే దాని మీద కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. నిన్న స్వయంగా బుల్డోజర్ ఎక్కి సీఎం వెళ్ళడం అనేటటువంటిది ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇక్కడ దాదాపుగా డ్రోన్ల సహాయంతో ఖచ్చితంగా సహాయం అందించాలనేటటువంటి నేపథ్యంలోనే డ్రోన్ సహాయంతో బుల్డోజర్ మీద ఆయన ప్రయాణించడం అనేటటువంటిది ఒక ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎందుకంటే సీఎం ఇక్కడే ఉండి అందరూ ఐఏఎస్లు ఉండి పూర్తిగా గవర్నమెంట్ అంతా ఇక్కడే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి ఇది లేదు సహాయ సహకారాల్లో. కాకపోతే ఆ వరద నీరు అనేటటువంటిది ఎలా పోవాలి అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా దాన్ని తగ్గించే మార్గం అయితే చేసేటటువంటి పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. బ్రాహ్మణి, అలాగే నరేంద్ర, వరదల్లో చిక్కుకున్న వారిలో పిల్లలు, మహిళలు అలాగే ఉండొచ్చు. అలాంటప్పుడు ఆహారం కోసం ఎటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటారు? దానికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టింది? అంటే దాదాపుగా ఈ సింగ్ నగర్ బెజవాడలో ఏదైతే ఈ వరద ముంచెత్తుతో 2 లక్షలకు పైగా పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నారు. దీని అందరినీ చూసినటువంటి సీఎం ఒకసారిగా అదుపు తప్పుతుందనే మాత్రం అది తప్పిపోయిందనేటటువంటి ఆయనకు అర్థమైపోయింది. ఆ పాటికే అర్థమైంది. అయితే వీళ్ళందరినీ ఎలా రక్షించాలి? ముందు రిస్క్ గా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికే దాదాపుగా గవర్నమెంట్ ప్రకారం 15 మంది మృతి చెందగా ఒక 3 గర్వం తయారైనటువంటి అధికారికంగా చెప్తున్నటువంటి లెక్కలు. అయితే ఇంకా వృద్ధులు ఎంతమంది ఉన్నారు, అలాగే ఎక్కడెక్కడ బాగా ఇబ్బంది కలుగుతుంది అనేటటువంటి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి వీళ్ళందరినీ రక్షించారు. దాదాపు 10,000 మందిని ఇప్పటికే రక్షించారు. అలాగే ఏదైతే ఈ అన్నం కావచ్చు లేకపోతే నీరు కావచ్చు అందించే కార్యక్రమంలో భాగంగా ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎవరికి ఎటు నుంచి అందించాలి అనే దాని మీద ఈ ఎక్కువగా డ్రోన్స్ వాడుతూ ఉన్నారు. అంటే డ్రోన్ కెమెరాలను బట్టి ఎక్కడ రిస్క్ గా ఉందనేటటువంటి దాన్ని చూసి అక్కడికి పంపించే మార్గం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా సహాయ సహకారాలు అనేటటువంటి అందుతున్నాయనే మనం చెప్పొచ్చు. బ్రాహ్మణి, రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.